హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆర్ఆర్బి జేఈకి సంబంధించి మనకి డేట్ షెడ్యూల్ అయితే ఇచ్చారు కదా, 20th ఎగ్జామ్ అని. సో ఆ డేట్ని రీషెడ్యూల్ చేస్తున్నట్టు నోటీస్ అయితే వచ్చింది. సో కంప్లీట్గా దాని గురించి అయితే చూద్దాం. అండ్ మీలో చాలామంది వెయిట్ చేస్తున్న ఏఎల్పి గురించి, అంటే ఏఎల్పి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా దాని గురించి మాట్లాడదాం. సో క్విక్గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫస్ట్ థింగ్ అయితే ఇది మీకు అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బి ముంబైలోనే కనిపిస్తుంది. సో ఇది అఫీషియల్ న్యూసే, ఫేక్ ఏం కాదు. సో ఇప్పుడు మనకి ఇందులో కనుక వెళ్తే లేటెస్ట్ అప్డేట్స్లో కనుక చూస్తే మీకు ఇక్కడ క్లిక్ హియర్ అని అయితే ఉంది. అండ్ డేట్ చూడండి, 3rd March ఈ రోజే వచ్చింది మనకి. క్లిక్ హియర్ టు వ్యూ నోటీస్ ఆన్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని CBT 2 ఫర్ ఆర్పిఎఫ్ గురించి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి, ఏఎల్పి గురించి, జేఈ గురించి ఇచ్చినట్టుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక PDF అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ PDF చూసుకుంటే ఇట్లా అయితే ఉంటుంది అనమాట. సో దానిలో మనం ఇక్కడ మెయిన్గా చూడండి, ఇందులో ఏమేమి ఉన్నాయి. పోస్ట్ కానిస్టేబుల్ ఒకటి, పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే పోస్ట్ జేఈకి సంబంధించి అయితే ఉన్నాయి. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ CBT గురించి చూసుకుంటే యాజ్ యూజువల్ 2nd నుంచి 18th వరకే జరుగుతుందని అయితే ఇచ్చేసారు టెంటేటివ్ షెడ్యూల్. అలాగే లోకో పైలట్స్ గురించి కూడా చూసుకుంటే 19th March నుంచి 20th March. ఓకేనా? సో అంటే షెడ్యూల్లో ఎటువంటి మార్పులు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ మీకు టైం కూడా చాలా తక్కువ ఉంది. సో 20 days కూడా లేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ మీరు పోస్ట్పోన్ అవుతుందేమో అని వెయిట్ అయితే చేయొద్దు. మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఎగ్జామ్ జరిగే ఛాన్సెసే ఉన్నాయి ఏఎల్పి వాళ్ళకి. బట్ మీకు జేఈ వాళ్ళకి అయితే గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ కోసం టైం కోసం వెయిట్ చేస్తున్నారో మీకైతే రీషెడ్యూల్ చేసినట్టు నోటీస్ అయితే ఇచ్చారు. ఓకే, రిజల్ట్ కూడా ఎలాగో మనకి ఇంకా రాలేదు కాబట్టి మేబీ పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు. అండ్ దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జామ్ సిటీ అండ్ తర్వాత ట్రావెలింగ్ అథారిటీ SC/ST క్యాండిడేట్స్కి ట్రైన్ పాస్ ఉంటుంది కదా, దానికి సంబంధించి 10 days బిఫోర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 4 days బిఫోర్ మీకు కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ 2 ఎగ్జామ్స్కి ఏదైతే ఆన్ టైం జరగబోతున్నాయో వాటికి సంబంధించి. ఓకేనా? సో ఆల్రెడీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ ఆల్రెడీ అవుట్ అయిపోయినాయి. నేను ఇంతకుముందే అప్డేట్ వీడియో కూడా చేశాను, దాని మీద చూడొచ్చు మన ఛానల్లో. అలాంటి అప్డేట్స్ అన్నీ ఉంటాయి. సో ఓకేనా? జేఈకి అయితే ప్రజెంట్ ఎప్పుడు పెడతారన్నది ఇంకా అయితే నోటీస్ ఇవ్వలేదు. సూన్ అది ఎప్పుడు అన్నది మళ్ళీ మనకి నోటీస్ రూపంలో అయితే ఇస్తారు. బట్ ఏఎల్పికి మాత్రం ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఎగ్జామ్ అన్నది పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే మీకు ఫెడరల్ ట్రేడ్, మన ఏఎల్పి వాళ్ళకి ఫెడరల్ ట్రేడ్ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ 299కే దొరుకుతుంది. అలాగే మిగతా సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కానీ, లేకపోతే గ్రూప్ డి కావాలంటే గ్రూప్ డికి సంబంధించిన కోర్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, NTPC వరకు, అంటే గ్రూప్ డి నుంచి NTPC వరకు ఏ ఎగ్జామ్ అయినా రైల్వే సంబంధించి మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి చాలా తక్కువ ప్రైస్కి. మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్. జనరల్ సైన్స్, ఇవన్నీ జనరల్ సైన్స్ అయితే మీకు కేవలం 599కి వస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కవర్ అవుతాయి. అండ్ ఏఎల్పికి సంబంధించి ముఖ్యంగా మెయిన్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ కదా, అది వచ్చేటప్పటికి 699కి దొరుకుతుంది. పర్టికులర్గా ఈ క్లాస్ నేనే చేశాను. అండ్ నాకైతే అరౌండ్ 89 పాయింట్స్ స్కోర్ అయితే వచ్చిందనమాట CBT 2లో. సో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అన్నది మీకు క్లాసెస్ అన్నవి ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి ఎవరికైతే నీడ్ ఉంటుందో, అంటే ఎవరైతే ఏఎల్పికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో. సో లాస్ట్ ఛాన్స్ ఇది మీకు. మ్యాక్సిమం ఫుల్ పొటెన్షియల్ అయితే ఇవ్వండి. కొంచెం కూడా లేట్ చేయొద్దు ప్రిపరేషన్లో. మ్యాక్సిమం టైంని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే టెక్నీషియన్ కోర్సు, ఏఎల్పి ఫుల్ కోర్స్ కావాలంటే కూడా 1199కి దొరుకుతుంది. కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా? సో క్లాసెస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మన యాప్ని అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ ఇటువంటివి జెన్యున్గా ఉన్న అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, ఫ్రీనే. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అక్కడ జెన్యున్ రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ, లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఎనీ అప్డేట్స్ అక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో అక్కడి నుంచి మీరు వెంటనే తెలుసుకోవచ్చు ఏదైనా న్యూస్ ఉంటే. అలాగే పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది ఇటువంటి వీడియోస్ని ఫాస్ట్గా మీ దగ్గరికి తీసుకురావడానికి జెన్యున్ కంటెంట్తో. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే ఏదైనా వీడియోస్ ఎటువంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అండ్ ఇందాకే మనకి ఆర్పిఎఫ్ SIకి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ రిజల్ట్స్ గురించి వీడియో చేస్తాను, చూడని వాళ్ళు చెక్ చేయండి.
అందులో మీకు ఫీమేల్స్లో చూసుకుంటే కట్ ఆఫ్ యూఆర్ కంటే కూడా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ వచ్చింది అనమాట. సో దానికి సంబంధించిన రీజన్ గురించి కానీ అటువంటి టాపిక్ మీద వీడియో కావాలి అంటే కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా వేరే టాపిక్ మీద వీడియో కావాలన్నా కింద అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన వీడియో అయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. అలాగే ఫెట్రకి సంబంధించి కోర్స్ లాంచ్ వీడియో ఉంది కదా, అది కూడా ఇస్తాను. ఎవరికైతే నీడ్ ఉంటుందో ఆ 2 వీడియోస్ తప్పకుండా చెక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.